హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. చాలా అంటే చాలా షార్ట్గా ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా చక్కగా లైక్ చేసుకొని నీట్గా చూడొచ్చు అనమాట. మీ టైము మీ డేటా ఏది వేస్ట్ అవ్వదు. యాక్చువల్గా నేను ప్రోమో ప్లస్ ఓటింగ్ రెండు కలిపి చేద్దాం అనుకున్నా. ఆ ప్రోమో కోసం ఎదురు చూసి నిద్రొస్తుంది తప్పితే ప్రోమో మాత్రం రావట్లా. ఎనీవే, సో ఓటింగ్ ఎలా జరుగుతుంది? రోజుకొక స్ట్రాటజీ జరుగుతూ ఉందన్నమాట. ఓటింగ్లో ఎవరు సేఫ్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా, అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా, మనం సేఫ్ అనుకున్న కంటెస్టెంట్ సేఫ్ పొజిషన్లో ఉన్నాడా లేదా, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. తక్కువసేపే మాట్లాడుకుందాం. సో వీడియో లైక్ చేసి చూడండి. మ్యాటర్ ఏంటంటే చాలా మందికి ఉన్న అనుమానం, బయట నుంచి తీసుకొచ్చి చేశారు కదా, సో ఓజీస్నే టార్గెట్ చేశారు కదా బయట నుంచి తీసుకొచ్చి, అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా, ఎందుకంటే ఇది ఫెయిర్ ఎలిమినేషన్, ఫెయిర్ నామినేషన్స్ కాదన్నది కొంతమంది అభిప్రాయం. నేనేమంటానంటే అలా ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు జనరల్గా లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళని చేస్తారని ఎవరికైనా తెలిసినా కూడా వాళ్ళని అంత కష్టపడి తీసుకొచ్చి అదో పెద్ద అరేంజ్ చేసి దానికి 2 రోజులు ఎపిసోడ్ వేసి వాళ్ళ చేత నామినేషన్ చేయించి పాపం వాళ్ళు కష్టపడి నామినేషన్ పాయింట్లు రాసుకుని వచ్చి చేతి మీద మరీ చెప్తే అంత ఇదిగా అక్కడ గొడవలు అయినాయి కాబట్టి, అదే ఆర్గ్యుమెంట్స్ అయినాయి కాబట్టి, ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అయింది, ఓటింగ్ పెట్టారు, ఆడియన్స్ ఓట్స్ చేస్తున్నారు కాబట్టి ఎలిమినేషన్ చేయకుండా ఉంటారు అని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. అసలు ఇంత ప్లాన్ చేసిందే ఎలిమినేషన్ చేద్దామని. మళ్ళీ మీరు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? ట్విస్ట్లు టర్న్స్ పేరుతో ఏదైనా ట్విస్ట్ చేస్తే నేను చెప్పలేను కానీ, బట్ 99.99% అయితే మాత్రం వద్దులేండి, 90% అయితే మాత్రం ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సింగిలా డబుల్ అంటే డబుల్ మాత్రం చేయరు. అది చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ టీంకి అది ఆపోజిట్గా కొడుతుంది. ఏంటి కావాలని ఓజీస్ని టార్గెట్ చేసి మరీ దారుణంగా 5 నామినేట్ చేసి మరీ 2 తీసేశారు అన్న పాయింట్ వస్తుంది. సో డబుల్ ఉండదని అనుకుంటున్నాను. నా గెస్ మాత్రమే. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, షోర్ షార్ట్గా ఉంటుంది అనుకుంటున్నా. సో మీ ఫేవరెట్స్కి, అంటే నా ఫేవరెట్ వీళ్ళు అనుకున్న వాళ్ళకి మీరు ఎన్ని ఓట్లు ఎగిలితే అన్ని ఓట్లు వేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరు సేఫ్లో ఉన్నారు అని చెప్పి నేను వీక్ స్టార్టింగ్లో ఒక ఓటింగ్ అనాలిసిస్ చేశాను. ఏం చెప్పానంటే ఈ వారం ఏదైనా జరగచ్చు. మీరు ఈ కంటెస్టెంట్ సేఫ్లో ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. చాలా అంటే చాలా స్ట్రాటజీస్ మారుతాయని చెప్పా. చివరికి వచ్చేప్పటికి అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా ఓటింగ్లో చూస్తే, కొన్ని పోల్స్లో చూస్తే నబీల్ చాలా టాప్లో ఉన్నాడు, నిఖిల్కి అందనంత ఎత్తులో, అంటే 10% ఓటింగ్ డిఫరెన్స్లో ఉన్నాడు. బట్ రియాలిటీలో నాకున్న ఇన్ఫర్మేషన్గా నేను గమనించింది కానీ, నా అనాలిసిస్ ప్రకారం కానీ అలాంటిది ఏం లేదు. సో కొంతమంది ఎవరైతే ఓటింగ్లో లేరో వాళ్ళ ఫ్యాన్స్ నిఖిల్ని అంటే విన్నర్గా ప్రొజెక్ట్ చేయొద్దు, అంటే టాప్లో ఉంటే విన్నర్ అన్న ఇదో ప్రొజెక్షన్ అనేది బయటకు వస్తుంది కదా. సో చాలా మంది నిఖిల్ విన్నర్ అని చెప్పి అదని ఇదన్నో డిస్కషన్ రేగుతుంది. అది వస్తుంది. చెలరేగడం ఇన్ ద సెన్స్, ఈ చెలరేగడం అనే వర్డ్ ఏంట్రా, ఎనీవే. సో అది వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటం కోసం నబీల్కి ఓట్ చేసి, లేదంటే ఏదైనా మ్యానిపులేటివ్ ఓట్స్ చేసి నబీల్ని టాప్లో పెట్టి ఉండొచ్చు. సో అది చూసి కనుక మీరు మా నబీల్ టాప్లో ఉన్నాడు, సేఫ్లో ఉన్నాడని మీరు పప్పులో గాలిస్తున్నట్టే. నాకున్న అనాలిసిస్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిఖిలే టాప్లో ఉన్నాడు. నిఖిల్కి ఓటింగ్ ఉంది. సో నిఖిల్ టాప్లో ఉన్నాడు. మరి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? అమ్మయ్య, నిఖిల్ టాప్లో మా వాడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నబీల్ సేఫ్ అని నబీల్ ఫ్యాన్స్. ప్రేరణ అసలు టాప్ 5 కంటెస్టెంట్ ప్రేరణ సేఫ్లో లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి ప్రేరణ సేఫ్ అని ప్రేరణ ఫ్యాన్స్. పృథ్వీ కష్టపడి ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు అని చెప్పి పృథ్వీ సేఫ్లో ఉంటాడని పృథ్వీ ఫ్యాన్స్. నెక్స్ట్ యష్మి పాపం ఇండివిజువల్గా ఆడుతుంది, కష్టపడుతుంది, చేకోసుకుంది, నిన్న గేమ్ ఎంత ఇదిగా ఆడింది అని చెప్పి మా అమ్మాయి వాళ్ళ ఫ్యాన్ విష్ణు మా యష్మి సేఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళు, ఈ అమ్మాయిల పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు సేఫ్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు కదా, మీరు అందరూ పప్పులో గాలేసినట్టే. సో ఎలా మారిపోయిందంటే, వీక్ స్టార్టింగ్లో ఒక స్ట్రాటజీతో, వీక్ ఎండ్ వచ్చేవాటికి ఒక స్ట్రాటజీతో ఓట్స్ జరిగినాయి. వీక్ స్టార్టింగ్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఎవరైతే కంటెస్టెంట్స్ వాళ్ళు నామినేషన్ లేరో వాళ్ళు ఏం చేశారంటే ప్రేరణను ఎలిమినేట్ చేయడానికి బోత్ యష్మి అండ్ పృథ్వీ ఇద్దరికి ఓట్లు షేర్ చేశారు. సో దాని ప్రకారం ఏమవుతుందంటే కొద్దిగా డౌన్లోకి వస్తుంది ప్రేరణ. అలాగే నబీల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉన్నంత నిజంగా బయట ఉన్నారంటే ఇప్పుడు లేరనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో నబీలు, నిజం చెప్పాలంటే ఇప్పుడు నబీలు ఏం లేదంతా. సో అది నిజంగానే ఉందా లేదన్న తెలియటం లేదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం నబీల్ కూడా అక్కడ పొజిషన్ లేడు, సెకండ్ పొజిషన్లో అనుకున్నట్టు కిందకు వచ్చాడు. ఇంకో పక్క పృథ్వీకి యష్మికి ఉన్న జెన్యున్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా తక్కువ. ఎప్పుడైనా సరే వాళ్ళది చాలా తక్కువ ఓట్ బేస్. సో వాళ్ళ ఓట్ బేస్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి పడతా ఉంది. సో వీళ్ళ ఓట్లు షేర్ అయ్యి ఫస్ట్ కొన్ని రోజులు వీళ్ళకి, వాళ్ళ ఓట్లు పడక వాళ్ళకి. సో మొత్తానికి వీళ్ళిద్దరూ సేఫ్లోకి వస్తారు, ప్రేరణకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి ఎలిమినేషన్ అవడానికి అన్నది నేను అనుకున్నా. సో స్టార్టింగ్లో ఏదైనా జరగచ్చు అని చెప్పింది అదే. సో ప్రేరణకు కూడా వచ్చే ఛాన్స్ ఉందని. బట్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన గొడవల వల్ల ఏదైతే గౌతమ్ వర్సెస్ పృథ్వీ జరిగిందో,
సో ఇప్పుడు టార్గెట్ పృథ్వీ అయ్యే అవకాశం ఉంది కొంతమంది గౌతమ్ ఫ్యాన్స్కి ఆబ్వియస్గా తన ఫేవరెట్ కాబట్టి ఇప్పుడు నేను గౌతమ్ ఫేవరెట్ ఫ్యాన్ అనుకోండి, మావాడి మీదకి వస్తా ఈ ఎలిమినేట్ చేద్దాం అని చూస్తారు. అలా చూసి అప్పుడు మళ్ళీ కొన్ని ఓట్లు ప్రేరణకి, మళ్ళీ ప్రేరణ డేంజర్ జోన్లోకి వస్తాయి, కొన్ని ఓట్లు యష్మికి వేసే అవకాశం ఉంది. సో ఈ లెక్కల అలా చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని ఓట్లు పట్టడం వల్ల సేఫ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తం ఓట్లన్నీ అటు ఇటు చాలా చెదురుగా పడుతున్నాయి. కన్సిస్టెంట్గా ఓటింగ్లో లేని కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కన్సిస్టెంట్గా వారం మొత్తం ఒకరికే వేయాల. నేను కొంతమందితో మాట్లాడాను, పెద్ద పోల్ కాదు కానీ నేను పెట్టుకున్నది, కొంతమందితో మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట. వాళ్ళ గ్రూప్స్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఎవరికి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు ఏంటి, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లు కానీ ఏమైనా సరే ఫ్యాన్ గ్రూప్స్ కానీ ఎలాంటి డైరెక్షన్లో వెళ్తున్నారు ఏంటి అని చూస్తే ఒక స్ట్రాటజీ, ఒకరోజు ఒక స్ట్రాటజీ, చివరికి వచ్చేప్పటికి 2 రోజులు పృథ్వీ ఫస్ట్ వీక్లో కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం టార్గెట్ ప్రేరణ అన్నట్టు, దాని తర్వాత చివరికి వచ్చేప్పటికి టార్గెట్ పృథ్వీ అన్నట్టు ఓటింగ్ జరుగుతుంది. సో ఈ ఓట్లు అటు ఇటు పట్టడం వల్ల ఏమైందంటే ఒక్క నిఖిల్ తప్పితే ఓటింగ్లో మిగతా 9 కూడా డేంజర్ జోన్లో ఉంటారు. మీరు ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి బిట్వీన్ యష్మి అండ్ పృథ్వీ, వాళ్ళిద్దరు నుంచుంటారు డేంజర్ జోన్లో, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని మీరు అనుకుంటున్నారు. జరగచ్చు, ఇది కూడా జరగదని చెప్పట్లా, దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఇట్ యాజ్ వెల్. కానీ అది జరగడానికి ఎంత ఛాన్స్ ఉందో అది కాకుండా వేరేది జరగడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది, 50-50 ఛాన్స్. ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి పృథ్వీ యష్మి, ఇట్ కెన్ బి పృథ్వీ ప్రేరణ, ఇట్ కెన్ బి ప్రేరణ యష్మి, ఆల్సో ఇట్ కెన్ బి నబీల్ యాజ్ వెల్. అంటే నబీల్ కూడా డేంజర్ జోన్లో నుంచొని వేరే కంటెస్టెంట్తో నుంచిన అవకాశం ఉంది. అది యష్మి అయినా, ప్రేరణ అయినా, పృథ్వీ అయినా. అల్టిమేట్ ట్విస్ట్లో అసలు నిజంగా ఈ సీజన్కి పెద్ద ట్విస్ట్ అవుతుంది. ఏంటి అంటే పృథ్వీ యష్మి ఇద్దరు ముందు సేవ్ అయిపోయి నిఖిల్తో పాటు ప్రేరణ నబీల్ లాస్ట్కి నుంచుంటే ఈ సీజన్కి దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఓటింగ్లో. వాళ్ళిద్దరు నుంచుంటే ఫ్యూజ్ ఎగిరిపోతాయి హౌస్లో ఉన్న వాళ్ళకి. ఏంట్రా ఇది, మనం ఏం జరుగుతుందిరా, మనం ఏమనుకుంటున్నాం, ఇదేంటి గ్రూపిజం అన్నారు, గొడవలు అన్నారు, ఇంత గోలగోల అయ్యింది, ఇంత అయింది, అటు తిరిగి వీళ్ళిద్దరు నుంచున్నారు ఏంటి అని చెప్పి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎవరు ఎలిమినేట్ అయిపోయినా ఇంకోళ్ళకి మోరల్గా డౌన్ అయ్యేది. ప్రేరణ ఎలిమినేట్ నబీల్ బచాయించిన నబీల్ నేను డేంజర్ జోన్లో నుంచున్నానంటే మోరల్గా నబీల్ డౌన్ అయిపోతాడు. అదేంటి నేను టాప్లో ఉంటాను అనుకున్నాను, నా గేమ్ మొత్తం పోయిందా అంటే వాళ్ళు వచ్చి చెప్పింది నిజమేనా. తను వచ్చి చెప్పినప్పుడు, నైనికి వచ్చి చెప్పినప్పుడు లేట్ నైట్ డిస్కషన్లో చెప్తాడు, నేను మళ్ళీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్కి పోయినాను ఒక్కసారి, ఏంటి నా గేమ్ ఎంత పోయిందా అన్నట్టు, నేను ఏం చేస్తున్నాను ఈ హౌస్లో అని చెప్పి మొత్తం తిరిగేసుకుంటాడు. సో అలా వెళ్ళిపోయిందా అన్న పాయింట్లోకి మళ్ళీ వచ్చేస్తాడు. సేమ్ ప్రేరణకు కూడా అదే అవుతుంది. ప్రేరణ డేంజర్ జోన్లో నుంచి కనుక సేవ్ అయ్యి వస్తే ఏంటి ఇలా అయిపోయిందని ప్రేరణ మరీ నబీల్ అంత ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ప్రేరణకి కొంచెం భయం ఉంది, నామినేషన్ అంటే వెళ్ళిపోతానేమో అన్న భయం ఉంది. పైగా చీఫ్ ఇది సరిగ్గా వెళ్ళలేదని అర్థమైంది, ఈ వారం టాస్క్లు ఏం లేవు చేయడానికి. సో ప్రేరణ కొద్దిగా భయంగానే ఉంది, కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవుతూ కూడా ఉండొచ్చు. అందరికన్నా ఎక్కువ ప్రిపేర్ అయింది అయితే మాత్రం యష్మి మెంటల్గా. ఖచ్చితంగా నిఖిల్కి కూడా చెప్పింది ఏంటి అంటే, నబీల్కి కదా నిఖిల్కి చెప్పింది ఏంటంటే నేను వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అది అని చెప్పి. సో మెంటల్గా ప్రిపేర్ అయితే మాత్రం యష్మి. బట్ యష్మి పృథ్వీ కాకుండా కూడా వేరే ఏదో జరిగే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. బట్ నో ఎలిమినేషన్ అని అనుకొని మీరు అలాంటి ఆశలు ఎవరైనా ఓజీ ఫ్యాన్స్ కానీ లేదంటే వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే అలాంటివి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఎంత కష్టపడి అంత పెద్ద ప్లాన్ వేసి స్కెచ్ చేసి చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ మీరు నో ఎలిమినేషన్ ఎలా అనుకుంటారు? మొదటి నుంచి మెసేజ్ అనమాట నో ఎలిమినేషన్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి వాళ్ళకి న్యూస్ వస్తుంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతోపాటు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి హౌస్లో అంటే ఇప్పుడు ఉన్న వారాలు లెక్కేసుకుంటే ఇంక 3 వారాలు ఉంది, దాంతోపాటు ఎంతమంది ఉన్నారు, 9 మంది ఉన్నారు, ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ వీక్ ఉంటుంది, లేదా 14th వీక్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ అనుకుంటున్నా, 13th వీక్ అనుకుంటున్నా. సో 13th వీక్లో ప్లాన్ చేస్తారు డబుల్ ఎలిమినేషన్, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయిందే జరిగే అవకాశం ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగే అవకాశం ఉంది. మళ్ళీ నువ్వు అలా అన్నో అదే జరిగిద్ది అంటే కాదు, 50-50 రెండింటికి ఛాన్స్ ఉంది. కానీ 90% ఇదే జరిగిద్ది అని చెప్పడానికి లేదు. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ఎన్ని ఓట్లు అయితే అన్ని ఓట్లు వేసుకోండి. ముఖ్యంగా నబీల్ ఫ్యాన్స్ కానీ ప్రేరణ ఫ్యాన్స్ కానీ మా వాళ్ళు సేఫ్ అని చెప్పి మీరు తడిగొట్టేసుకొని పడుకోవచ్చు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. మీ వాళ్ళు సేఫ్ కాదు, మీ వాళ్ళు సేఫ్ జోన్లో లేరు. అందరికీ ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. ఒక్క నిఖిల్ మాత్రమే సేఫ్లో ఉన్నాడు. నేను ఇలా చెప్పానని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి వేసుకోకుండా వేరే ఎవరినో సేవ్ చేద్దామని మారిస్తే ఒకరోజు ఓటింగ్లో అది కూడా డేంజరే. సో మీ వాళ్ళు కనుక నామినేషన్లో ఉంటే మీరు వాళ్ళకే వేసుకోండి. జస్ట్ స్టిక్ టు దట్ పాయింట్ అంతే. ఎవరైతే నామినేషన్లో లేరో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికైనా వేస్తారు. వాళ్ళకి మనం చెప్పకూడదు.
ఎందుకంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరికైనా వేస్తారు. మేజర్గా అదే జరిగిద్ది. చివరికి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఓట్ షేర్ ఉన్న వాళ్ళందరూ కనుక నామినేషన్ లేకపోతే, ఇప్పుడు వీళ్ళకి 50% వాళ్ళకి 50% ఓటింగ్ అనుకుంటే వాళ్ళందరూ లేకపోతే, సో అట్లీస్ట్ 40% ఓటింగ్ అనుకున్నా, వీళ్ళందరూ 60 ముందు నుంచి ఉన్నారనుకున్నా, వాళ్ళకి 40% ఉంది అనుకున్నా, ఆ 40% ఓటు ఇప్పుడు ఎవరికి పడతాయి తెలియదు. అలా అని చెప్పి వాళ్ళు సీరియస్గా రోజు ఇదే ప్లాన్తో గుద్దుతారంటే అలా కూడా కుదరు. వాళ్ళు గుర్తొస్తే తీసో ఫోన్ చేస్తారు, మిస్టేక్ ఇస్తారు. ఖాళీగా ఉన్నారనుకోండి, నేను బిగ్ బాస్ వస్తాను, గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేశాను, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు చెప్తున్నా, మెసేజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు, ఖాళీగా ఏమంటాం అని చెప్పి, సరే ఇదిగో మిస్టేక్ పెడేద్దాం అని చెప్పి తీసి ఒక కంటెస్టెంట్కి మిస్టేక్ వచ్చింది అయింది అని అనుకుంటాం, ఆర్ట్స్ సార్ తీసి ఒకటేద్దాం అయిపోయింది అలాగనుకుంటారు. అదే చెప్తే అలారం పెట్టుకొని, కొంతమంది అలారం పెట్టుకొని మిస్డ్ కాల్స్ ఇవ్వటం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళటం, ఆఫీసులకు వెళ్ళిపోయి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయి ఓట్లు కుద్దటం, అలాంటివి చేయరు అనమాట. సో అది సంగతి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఫ్యాన్స్ అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.